నెక్స్ట్ మనం కందుల బఠానీ కూర చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఇప్పుడు మనకి కందులు, బఠానీలు అన్ని పంట వచ్చే టైం ఫ్రెష్గా దొరుకుతాయి. అండ్ చాలా మంది బఠానీలు ఫ్రోజన్ తీసుకొచ్చి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారండి. బఠానీలు దొరికే సీజన్లో తెచ్చుకొని ఇలా చక్కగా బఠానీలని ఒల్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటాయి. ఇవి అయితే మనకి న్యాచురల్గా లైట్ గ్రీన్లో ఉంటాయి. బయట తెచ్చుకునే బఠానీలు ఏ కలర్లో ఉంటాయండి? గ్రీన్, డార్క్ గ్రీన్గా ఉంటాయి. అవి వాటర్లో వేసి కడిగిన, చేత్తో ముట్టుకున్న ఆ కలర్ అంతా మనకు అంటుంది. అవి మనం అలాగే వండుకొని తింటాం. అస్సలు మంచిది కాదు. హ్యాపీగా ఒక 2-3 కిలోలు తెచ్చుకొని టీవీ ముందు కూర్చొని సినిమా చూస్తున్నాం, ఏదో కబుర్లు చెప్పుకుంటున్నాం, ఒలుచుకొని పెట్టేసుకుంటే చాలా రోజులు వస్తాయి బఠానీలు. అండ్ కందులు మంచి ప్రోటీన్ అండి. హ్యాపీగా టమ్మీ నిండా మనం మంచిగా ఉడకబెట్టుకొని తినొచ్చు. లేదా ఇలా కూర కూడా చేసుకోవచ్చు. కందుల బఠానీల కూర చేసుకోవడానికి కొంచెం నూనె వేస్తాను. అంటే మనకి వేగడానికి సరిపడా నూనె వేసేసి, ఎప్పుడు అన్ని కూరగాయలు కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా చేసుకోవచ్చు. సాయంత్రం టైంలో మనం చపాతీ, పూరి, నైట్ టైం పూరి చేసుకోమనుకోండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో పూరి చేసుకున్నా, లేకపోతే ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు చేసుకున్నా, తినాలి అనిపించినప్పుడు వేడి వేడి అన్నంతో తినాలి అన్న ఇలా కందులు ఇంకా బఠానీలు వేసుకొని చక్కగా కూర చేసుకోవచ్చు. తాలింపు అన్నంలా కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసాను. కావాల్సిన పదార్థాలు ఫస్ట్ ఒకసారి చెప్తాను. ఇక్కడ పచ్చిమిర్చి వేసాను, పచ్చి బఠానీలు, పచ్చి కందులు, ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, కొత్తిమీర. నూనెలో ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని కమ్మగా వండుకోవాలన్నమాట. ఇందులో ఉప్పు కూడా వేస్తున్నాను, కూరకు సరిపడా ఉప్పు. మనం కరివేపాకు వేసేస్తున్నాం. కరివేపాకు ప్రతి ఒక్క కూరలో వేసుకుంటే కరివేపాకులో ఉండే మెడిసినల్ వాల్యూస్, కరివేపాకుతో చాలా లాభాలండి. అసలు రోజు ఒక రెబ్బ కరివేపాకు తింటే స్కిన్, హెయిర్, నెయిల్స్ బాగుంటుంది. సో రోజు మనం అలా తినలేము అనుకోండి. పచ్చి కరివేపాకు ప్రతి ఒక్క కూరలో వేసేస్తే, వంట చేస్తే అందులో ఉండే మెడిసినల్ వాల్యూస్, ఔషధ విలువలు ఉంటాయి కదా, అవి కూరలోకి వచ్చేస్తాయి. కరివేపాకు తీసి పడేసినా కూడా ఏం కాదు. పిల్లల్ని తిడుతూ ఉంటాం కదా మనము, చాలా మంది అంటూ ఉంటారు కరివేపాకుని ఎందుకు అలా తీస్తావు, తిను తిను అంటే వాళ్ళేమో బిక్కమొహం వేసుకొని తినరు. కానీ తీసేసినా కూడా పర్లేదండి. అందులో ఉండాల్సిన వాల్యూ అన్ని ఆ వేడికి కరిగి కూరలోకి వచ్చేస్తాయి. సో అన్నిట్లో కరివేపాకు అలా వేసేయండి. పిల్లలు తీసేసినా సరే నో ప్రాబ్లం. అలా అని ప్రతిసారి తీయమని నేను చెప్పట్లేదు. మళ్ళీ నీ మాటలు విని మా పిల్లలు అసలే తినట్లేదమ్మా తల్లి అని అనకండి. తీసినా కూడా పర్లేదు, టెన్షన్ పడద్దు అంటున్నా అంతే. గ్రీన్ పీస్, ఓట్స్, పెరుగు, జీలకర్ర వేసి చక్కగా మిక్సీ పట్టేయండి. దోశ బ్యాటర్ లాగా తయారవుతుంది. మంచి లైట్ గ్రీన్ కలర్లో, పిస్తా కలర్లో ఒక బ్యాటర్ తయారవుతుంది. దాంతో మీరు చక్కగా దోశ వేసేసుకోవచ్చు. మీరు పల్లీ చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, పన్నీర్ చట్నీ కూడా చేస్తామండి. ఎలా చేస్తాము అంటే, పన్నీర్ని ఒక క్యూబ్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసి, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కాస్త పెరుగు, ఉప్పు వేసి మిక్సీ పట్టేస్తే చక్కగా మనకి చట్నీ కన్సిస్టెన్సీ వస్తుంది. నార్మల్గా పల్లీ చట్నీకి మనం ఎలా తాలింపు చేస్తామో పన్నీర్ చట్నీకి కూడా మనం తాలింపు చేసుకుంటే అసలు ఎంత బాగుంటుందంటే, పన్నీర్ చట్నీ మనం చెప్తే కానీ తెలియదు. కమ్మగా చాలా బాగుంటుంది. అందులో ఫుల్ ప్రోటీన్ ఉంటుంది. రోజు పల్లీ చట్నీ తిన్నా కూడా చాలా ఫ్యాట్ మనకు వచ్చేస్తుంది. డైట్ చేసే వాళ్ళు పల్లీ చట్నీ ఎక్కువ తినొద్దు అంటారు కదా. శుభ్రంగా పన్నీర్ చట్నీ చేసుకొని తినండి. అలా ఓట్స్ దోశ చేసుకొని తినండి, బాగుంటుంది. ఇలా బఠానీతో చేసుకునే దోశ ఒకసారి, కందులు వేసుకొని కూడా మనం దోశ చేసుకోవచ్చు. ప్రతిసారి బియ్యం వేసి, కందిపప్పు, మినపప్పు వేసి దోశకి నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఇన్స్టెంట్గా కూడా మనం బ్రేక్ఫాస్ట్కి దోశలు చేసుకోవచ్చు. సో ఉల్లిపాయలు కాస్త వేగాయి కదా, ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తున్నాం. అలాగే కాస్త పసుపు కూడా. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేగనివ్వాలి. ఐరన్ టాబ్లెట్స్ మామూలుగా బయట నుండి వేసుకుంటాం. అలా కాకుండా ఐరన్ పాత్రలో వండుకోవడం వల్ల సహజంగానే మనకి ఐరన్ బాడీకి వస్తుంది. అంటే మనం వండే కూరలకు వస్తుంది. అవి మనం తింటే కనుక మనకి మంచిదన్నమాట. సో ఏదైనా సరే ఇంట్లోనే మనం న్యాచురల్గా తీసుకుంటే బాగుంటుందండి. సో ఎక్కువగా మనం ఫ్రైలు చేసుకోవాలి అనుకున్నా, లేకపోతే ఇగురు చేసుకోవాలి, ఇలాంటి కర్రీస్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటివే 3 సైజెస్లో మనకి కడాయిలు దొరుకుతున్నాయి. చాలా మందపాటిగా ఉంటాయి, లావుగా ఉంటాయి. చాలా వాటికి మనకి యూజ్ అవుతుంది. ముఖ్యంగా పిండి వంటలు చేసుకోవాలి అన్నప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇందులో నేను ఫ్రెష్ బఠానీలు, అలాగే ఫ్రెష్
కందులు. ఈ బఠానీలు కందులు మనం ఉడికించుకొని తింటాం కదా, ఆ వాటర్ని చెట్లకు పోస్తే కూడా చెట్లు బాగా వస్తాయండి. మన ఇంట్లో ఉండే కుండీలు ఉంటాయి కదా, అందులో చెట్లు కూడా బాగా వస్తాయి. ఇది బఠానీ ఇలా ఓల్చుకోవడం. ఇది వేగడానికి మనం ఆయిల్ కొంచెం నేను ఎక్కువ వేస్తాను, లేకపోతే ఇంకా కొంచెం ఆయిల్ వేసినా పర్లేదు. లేదు అంటే ఒక్క బాయిల్ స్టీమర్లో పెట్టి కొంచెం స్టీమ్ చేసుకొని డైరెక్ట్ కూడా వేయొచ్చు. అలా స్టీమ్ చేయకపోతే ఇలా కుక్ అవ్వడానికి కొంచెం ఒక 5-10 నిమిషాలు పడుతుంది. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు, డైరెక్ట్గా మనం పచ్చి కూడా తింటాం కదా. ఇది కొంచెం మనకి నూనెలో వేగిన తర్వాత ఇలాంటి కలర్ ఇంత బాగా అనిపిస్తున్నాయి కదా, చాలా కలర్ఫుల్గా. ఇప్పుడు మనం ఇందులో కారం, ఒక ధనియాల పొడి, కాస్త జీలకర్ర పొడి. జీలకర్రని మంచిగా వేయించుకొని పొడి చేసి పెట్టుకుంటే చాలా వాటిలో వేస్తామండి. ఆ అరోమా చాలా బాగుంటుంది. జీలకర్ర పొడి కొంచెం పడ్డా సరే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు బఠానీలు అలాగే కందులు మైల్డ్గా ఉంటాయి కదా, దానికి కొంచెం ఫ్లేవర్స్ని ఇవ్వడం కోసం కాస్త గరం మసాలా అయినా వేసుకోండి, లేదా సాంబార్ పొడి వేసుకున్నా కూడా బాగుంటుందండి. ఎందుకంటే ఇందులో మనం వేసింది గ్రీన్ పీస్ కందులు కదా, సాంబార్ పొడి కూడా టేస్ట్ బాగుంటుంది. కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు. ఇది మీరు కావాలి అంటే కొంచెం గ్రేవీ కర్రీ లాగా వండుకోవాలి అనుకుంటే నీళ్లు వేసుకోవచ్చు. లేదు ఓన్లీ ఇలాగే మాకు చపాతీకి తినడానికి కావాలి అనుకుంటే కనుక ఇంకా కొంచెం టమాటాలు ఎక్కువ వేసుకొని చిన్న మంటలో మగ్గిచ్చేస్తున్నా అండి. అస్సలు వాటర్ ఏం వేయట్లేదు. మొత్తం బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి దగ్గరగా ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. తొందరగానే కుక్ అయిపోతుంది, టైం ఎక్కువ పట్టదు. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇలా మూత తీసేస్తే సరే కలిపేస్తే అంతే, ఇలా ఉంటుందన్నమాట. ఫైనల్గా మనకి కందుల బఠానీ కూర. మీరు కావాలి అంటే వాటర్ వేసుకొని గ్రేవీ లాగా కూడా చేసుకోవచ్చు. టమాటాలు వేసాం కదా, చక్కగా మగ్గిన తర్వాత దగ్గరికి కూర లాగా అవుతుంది. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసేసి ఒకసారి మిక్స్ చేసేది. ఒకవేళ మీరు రైస్ ఐటమ్ చేయాలి అనుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేసేది. ఇది కూర కాబట్టి ఎక్కువ క్వాంటిటీ చేసాం. రైస్ చేయాలి అనుకుంటే కొంచెం కుక్ చేసుకున్న తర్వాత మనం అందులో రైస్ వేసేసి బాగా కలిపి రైస్ వేడేంతసేపు ఉంచితే కనుక ఫైనల్గా అలా కూడా రైస్ లాగా కూడా బాగుంటుంది. చూస్తుంటే బఠానీ చాట్ లాగా అనిపిస్తుంది నాకైతే. కందులు అందులో కలిసిపోయాయి కానీ బఠానీ బాగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. కొంచెం పైన కొత్తిమీర వేసుకుంటాం. కందుల బఠానీ కూర తయారీ విధానం. ముందుగా కడాయిలో నూనె వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఉప్పు, కరివేపాకు వేసి వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి కలిపి పచ్చి వాసన పోయాక బఠానీలు, కందులు వేసి కలిపి కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. చివరగా కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపి బౌల్లోకి తీసుకొని పై నుండి ఇంకొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన కందుల బఠానీ కూర రెడీ అవుతుంది.